బెస్ట్ 5 సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఆర్ టాప్ 5 సైబర్ సెక్యూరిటీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. జనరల్గా ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకుంటే సైబర్ సెక్యూరిటీలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. బట్ చాలా మాడ్యూల్స్ ఉన్నప్పటికీ మెయిన్గా 2 కోర్సులు చాలా ఎక్కువగా అంటే 2 మాడ్యూల్స్కి బాగా కాల్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అదొకటి వచ్చేసి విఐపిటి, ఇంకోటి వచ్చేసి ఎస్ఓసి అనలిస్ట్. సో దీంట్లో కోడింగ్ కూడా ఎక్కువేమి ఉండదు అండ్ రిక్రూట్మెంట్ కూడా చాలా భారీగా జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీలో ఈ జోనర్లో భారీగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడతా కానీ మోడల్స్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ 2 మోడల్స్ ప్రొవైడ్ చేసే టాప్ 5 ఆర్ బెస్ట్ 5 ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ గురించి అండ్ యాజ్ పర్ సివైసి మా రీసెర్చ్ బట్టి అండ్ నేను సేకరించిన సమాచారం బట్టి నా ఒపీనియన్ని నా ఈ సివైసి ప్లాట్ఫామ్ ద్వారా నేను మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి వాస్తవానికి ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో నాకు తెలిసిన ఒక స్టూడెంట్ అడిగారు, సో సైబర్ సెక్యూరిటీ ఎక్కడ బాగుంటుంది, సో మీరు కొంత రీసెర్చ్ చేసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి అని. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా టీం ద్వారా గ్యాదర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాంట్లో ర్యాంక్ నెంబర్ 1 వీక్యూబ్ ఇన్స్టిట్యూట్. వీక్యూబ్ ఇన్స్టిట్యూట్కి ఎందుకు ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాము అంటే సివైసి నుంచి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకు మెయిన్గా ఏంటి, ఒక స్టూడెంట్ జాయిన్ అయితే క్లాసులు చెప్పించిన దగ్గర నుంచి మాక్ ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి పర్సనల్ గైడెన్స్ కాడి నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టించడం కానీ లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించడం కానీ ల్యాబ్ ఫెసిలిటీ, డౌట్స్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో వీటన్నిటిలో కూడా బెస్ట్ ఉంది, ది బెస్ట్ ఉంది. అండ్ దీంట్లో 10 రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్స్ క్లియరెన్స్కి వాళ్ళకి ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉంటారు, ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒక రోజుకి 1 అవర్ 1.5 అవర్ క్లాస్ జరిగితే ఈ 1 అవర్ 1.5 అవర్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మిగతా రోజంతా కూడా ఈ ల్యాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్స్ ఇవన్నీ ల్యాబ్ ఫెసిలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.